అండ్ ఆల్సో మా ప్రియతమ ముఖ్యమంత్రి ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీని ప్రకటించడం జరిగింది. రాష్ట్ర చరిత్రలోనే మళ్ళొకసారి చెప్తున్నా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే 31,000 కోట్లు ఖర్చు పెట్టి ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం ఇది ఒక గొప్ప చారిత్రాత్మక ముందడుగు. విశ్వసనీయత అంటేనే రేవంత్ రెడ్డి గారు, నమ్మకం అంటేనే మా రేవంత్ అన్న, ప్రజల విశ్వాసానికి ప్రతీక మా రేవంత్ అన్న. మాట ఇచ్చిండంటే మాట తప్పని వ్యక్తి మా ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ అన్న. ఈ సందర్భంగా రుణమాఫీ సంబరాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా అంగరంగ వైభవంగా నిర్వహించుకోవాలని, ప్రతి ఊర్లలో కూడా రుణమాఫీ సంబురాల్ని జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆదిలాబాద్ కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా పిలిపిస్తా ఉన్నాం. అలాగే గురువారం నాడు ఈరోజు ఒక్కరోజే 1 లక్ష వరకు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా మాఫీ అవబోతా ఉన్నాయి. రాష్ట్ర చరిత్రలో ఇది ఒక్క రేవంత్ రెడ్డి గారికే సాధ్యమైంది. ఆదిలాబాద్ రైతుల పక్షాన రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్నటువంటి హరీష్ రావు గారు ఆగస్టు 15వ తారీఖు నాడు నువ్వు రేషన్ గల్ల బిడ్డవైతే, నువ్వు దమ్మున్నటువంటి నాయకునివైతే హరీష్ రావు గారు మీరు రాజీనామా చేసి మీ మాట నిలుపుకోవాలని హరీష్ రావు గారికి ఈ సందర్భంగా సవాల్ విసురుతా ఉన్నాను.